ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును సమాధానమును కలుగ చేస్తూ ఉన్నది. కనుక ప్రతి ఉదయము తన వాక్కు మనకు వినిపిస్తూ ఉండగా మన పడకల యొద్ద నుంచి లేచి ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం. మరి ముఖ్యంగా మనము సంవత్సరం ముగింపు దినాలలోనికి వచ్చేసి ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, లోకమంతా కూడా రక్షకుడు పుట్టాడు అని సంబరాలు చేసుకుంటూ సంతోషిస్తూ పండుగ దినాలలో ఆనందిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్న ఈ దినాలలో ఈ ఉదయకాలం ప్రభు తన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనలను దర్శిస్తూ ఉన్నాడు. రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన నిత్యుడగు తండ్రిగా నీతో ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రభు బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. కనుక నీ బలహీనతల నుంచి, నీ సమస్యల నుంచి, నీ యొక్క భయము కలిగించే పరిస్థితుల నుంచి విడిపించగలిగిన సమర్థుడు నీ ప్రభువు, నీ రక్షకుడు. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు అని ఆయనకు పేరు పెట్టబడి ఉన్నది. అంతేకాదు, నీ ప్రభువు ఆశ్చర్యకరుడు. ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు. నీవు ఊహించిన అనుభవాలు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఊహకు అందని అనుభవాలను కూడా ఆయన నీ జీవితంలో కలుగు చేసే దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన సమస్తమును కూడా తన నోటి మాట చేత సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచనకర్త అయ్యున్న దేవుడు. అవును, ఈ ఉదయకాలము నీ గురించిన ఆలోచన ఆయనకు ఉన్నది. నీ గురించిన తలంపు, నీ గురించిన ఉద్దేశం, నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించిన ఆలోచన నీ ప్రభువుకి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, అవును, ఆయన సమాధానకర్త అయ్యున్న దేవుడుగా నీ జీవితంలో ఉన్నాడు. కనుక ఏమాత్రము కూడా నీవు సమాధానాన్ని కోల్పోక, ప్రభు అంటూ ఉన్నాడు, సమాధానము పరచువారు దేవుని కుమారులుగా పిలువబడతారు అని. అవును, సమాధానాన్ని దొంగిలించేవాడు సాతాను. సాతాను అనేక విధాలుగా మన జీవితాల్లో నెమ్మదిని కోల్పోయి అశాంతితో, మరి ఎంతో చిరాకుతో, మన జీవితాలు అసహనముతో నెమ్మది లేకుండా జీవించాలని వాడి ఉద్దేశం. మనము ఈ భూమి మీద ఉండకుండా నశింప చేయాలని సాతాను యొక్క ఉద్దేశం. కానీ మన ప్రభు మన జీవితాలలో సమాధానకర్త అయిన దేవుడుగా ఉండి, అవును, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రభువుకి మరి ఒక పేరు సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, కనుక నీ దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు, నీకు నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. నీ దేవుడు బలవంతుడు, ఆయన సమస్తమును సాధ్యపరిచే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నీ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నీ ప్రభు చెంత, అవును, నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, అవును, ఆయన ఈ లోకానికి వచ్చినది మన భారముల నుంచి మనలను విడిపించడానికి, మన కష్టము నుంచి, మన దుఃఖము నుంచి మనలను విడిపించి, అవును, మనకు మరి చూడండి, బూడిదకు ప్రతిగా పూదండను ఆయన అనుగ్రహిస్తాను, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆనంద తైలమును ఆయన అనుగ్రహిస్తాను అంటూ ఉన్న దేవుడు, స్తుతి వస్త్రమును ఆయన అనుగ్రహిస్తాను అంటున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన జీవితాల్లో వెలుగుని, సంతోషాన్ని, సమాధానాన్ని నింపడానికి నీ ప్రభు ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, నిత్యుడగు తండ్రిగా, బలవంతుడైన దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మనుషులు విడవచ్చు, బంధువులు విడవచ్చు, మోసగించవచ్చు. అవును ప్రియ దేవుని బిడ్డలారా,
అనేక విధాలుగా నీవు శ్రమపరచబడవచ్చు. కానీ ఈ ఉదయ కాలము నీ ప్రభువు బలవంతుడైన దేవుడని తెలియచేస్తా ఉన్నాడు. నిత్యుడగు తండ్రి అని తెలియచేస్తా ఉన్నాడు. మరి సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉండగా, నీలో ఉండగా నీకు దేని గురించిన కలవరము అవసరం లేదు, భయం అవసరం లేదు. ఎల్లప్పుడూ నీవు ఆయనలో సంతోషిస్తూ నీ జీవిత దినాలు ముందుకి కొనసాగించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశము. ప్రియ దేవుని బిడ్డ, రక్షకుడు పుట్టాడు అని లోకమంతా సంతోషిస్తూ ఉన్న ఈ సంతోషకరమైన దినాలలో, అవును, ఈ సంవత్సరం ముగింపులో ఎంతో మంది గతించిపోయారు. ఈ ఉదయకాలం ఆయన నిన్ను సజీవునిగా లేవనెత్తాడు. నీ జీవితంలో వెలుగును నింపాడు, జీవాన్ని నింపాడు. తన వాక్కుతో ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. అవును, ఆయన ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా నీ గురించిన ఆలోచన నీ ప్రభువు కలిగి ఉన్నాడు. నీ సొంత వారు, నీ రక్త సంబంధులు నీ గురించిన ఆలోచనను వారు మరిచి ఉండవచ్చు. కానీ ఆయన నీ పట్ల ఒక ఉన్నత ప్రణాళిక చేత, ఉన్నత సంకల్పం చేత నీ ప్రభువు నీ కొరకు వేచి ఉన్నాడు. ఈ ఉదయకాలం ఏ పరిస్థితులను బట్టి చింతించక, ఇటువంటి బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రిని మనము కలిగి ఉన్నందుకు దేవదేవుని స్తుతిస్తూ మనము ప్రభువుకి కృతజ్ఞతలు తెలియచేద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీవు ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, నిత్యుడవగు తండ్రిగా, సమాధానకర్తయగు అధిపతిగా ఈ ఉదయకాలం నీ బిడల జీవితాల్లో ఉన్నందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, మా కొరకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నావు. అవును ప్రభువా, తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను భారభరితమైన జీవితాల నుంచి, చీకటి బ్రతుకుల నుంచి, మరణ ఛాయల నుంచి, అవును ప్రభువా నాయనా, దుఃఖాన్ని, భారమైన హృదయాలను, జీవితాల నుంచి విడిపించడానికి నాయనా నెమ్మదిని కలుగు చేయడానికి లోకానికి వచ్చి ఉన్నావు. వెలుగులోనికి నడిపించడానికి లోకానికి వచ్చి ఉన్నావు. నిత్యరాజ్యానికి వారసులుగా నిలబెట్టడానికి లోకానికి వచ్చి ఉన్నావు. ఈ పండుగ దినాలలో, ఈ సంతోషకరమైన దినాలలో ఇంకా ఈ మాటలు వింటున్న నిబిడల జీవితాల్లో ఎక్కడైనా దుఃఖము, కలవరము, నెమ్మది లేని అనుభవము, సమాధానాన్ని కోల్పోయిన అనుభవం ఉన్న ఎడల నీవు సమాధానకర్తయగు అధిపతివి ప్రభువా, నీకు స్తోత్రాలు. అవును తండ్రి, నాయనా, సమాధానపరచబడేవారు దేవుని కుమారులుగా పిలువబడతారు. అవును ప్రభువా, నిబిడల హృదయాల్లో సమాధానమును, నెమ్మదిని, నాయనా, ఆదరణను, ధైర్యమును అనుగ్రహించండి తండ్రి. నిబిడల కలిగి ఉన్న పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు, బలహీనులుగా ఉన్న వారిని బాగు చేసే దేవుడో తండ్రి, సమస్యల్లో ఉన్న వారిని విడిపించే దేవుడో, ప్రయాణాల్లో క్షేమం, ఈ దినము నీ బిడ్డలు తలపెడుతున్న ప్రతి పనిలో నాయనా మీరు నెమ్మదిని, విడుదలను, క్షేమమును, జయమును అనుగ్రహించమని, ఈ సంవత్సరం ముగింపు దినాలలో నీ రెక్కల నీడలో నీ బిడ్డలను భద్రపరచమని, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలను ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you.